దట్ మేక్స్ ది ఇండస్ట్రీ అండి. ఇప్పుడు ఒక 5 పెద్ద హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో, మాట వరుసకి చెప్తున్నా, ఎగ్జాంపుల్కి ఒక 5 పెద్ద హీరోలు ఉన్నారు. ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ ఈ 5 సంవత్సరానికి ఒక సినిమా చేస్తే 5 సినిమాలు రిలీజ్ అవుతాయి. మిగతా సినిమాలన్నీ ఇప్పుడు ఆ 5 సినిమాలు హిట్ అవుతున్నాయా అంటే అది కాదా. ఇప్పుడు కమర్షియల్ పరంగా ఇప్పుడు ఆడియన్స్ వెళ్తారు, థియేటర్లకు వెళ్తారు, ఓపెనింగ్ వస్తుంది. పెద్ద హీరోలు అంటే డెఫినెట్గా ఓపెనింగ్స్ వస్తాయి. బట్ కమ్ వెడ్నెస్డే అది సస్టైన్ అవుతుందా, నెక్స్ట్ థర్స్డేకి ప్రోగ్రామ్ చేంజ్ ఓవర్ థియేటర్లో అది అయినప్పుడు అది సస్టైన్ అవుతుందా అన్నది అంటే అది అయ్యేది కాదు. ఇప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక చిన్న బడ్జెట్ సినిమా అది వచ్చింది, ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఆ పెద్ద సినిమాల కన్నా ఒక సినిమా బాగుంది అంటే ఇట్స్ అ గుడ్ హెల్తీ థింగ్ ఫర్ ది ఇండస్ట్రీ. ఇంకా ప్రొడ్యూసర్లు ఎక్కువ మంది వస్తారు, యాక్టర్లు క్రియేట్ అవుతారు, అండ్ దిస్ విల్ సస్టైన్ ద బిగ్ ఫిల్మ్స్ కదా. సో ఇట్ హ్యాస్ టు కమ్, ఇట్ డెఫినెట్లీ హ్యాస్ టు విన్. ఇట్లాంటి సినిమాలు ఖచ్చితంగా గెలిస్తేనే పెద్ద సినిమాలకి ఒక ఒక సస్టెనెన్స్ వాల్యూ ఉంటుంది. అండ్ పవన్ గారు, మీరు చాలా మందితో వర్క్ చేశారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ 100 days ఆ సెలబ్రేషన్ని చాలా మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఫస్టే పెద్ద స్టార్సే అవ్వచ్చు, చిన్నదే అవ్వచ్చు, ఏదైనా కూడా 1 week or 10 days లేదంటే ఒక మంత్ వరకు ఆ హైప్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు బాగానే ఉంటుంది, ఆ సినిమాని ఎంజాయ్ చేస్తున్నాము, అయిపోయింది. ఆ 100 days లేదంటే 200 days ఒక థియేటర్లో 365 days ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి ఫీల్ని ఏమన్నా మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉందా మీకు? ఇవాళ ప్లాట్ఫామ్స్ మారిపోయినాయి. ఇదివరకు సినిమా అనేది ఒక్కటే ప్లాట్ఫామ్ ఉండేదండి. ఇదివరకు మన పాట, ఇదివరకు నేను కాలేజ్ డేస్లో ఇళయరాజా గారి సినిమా గీతాంజలి వచ్చిందంటే క్యాసెట్ పెట్టుకొని వింటూనే ఉండేవాళ్ళు. ఇదివరకు క్యాసెట్ల మీద కాపీ చేసేవాళ్ళు. పాట ఒక సాంగ్ హిట్ మనకు నచ్చిందంటే ఆమని పాడమైన సాంగ్ 2 వైపులు అదే పాట నేను కాపీ చేయించుకున్నాను. అలా వినేసేవాళ్ళం. ఇంకా సినిమాలో ఆ పాట చూడాలంటే సినిమా థియేటర్కి వెళ్ళాలి. ఇవాళ అవసరం లేదండి. ఇవాళ ఓటీటీలని రకరకాల ప్లాట్ఫామ్స్ మీద సినిమా స్ప్రెడ్ అయ్యింది. ఇవాళ 365 days ఏదైతే మనం కౌంట్ చేసామో అంతకన్నా ఎక్కువ రోజులు ఆడుతున్నాయి. ఇవాళ 365 days ఆడిన ఏదైతే సినిమా ఉందో సూపర్ హిట్ సినిమాస్ అయి ఉండొచ్చు. అప్పట్లో మన దేశం మొత్తం, మన తెలుగు రాష్ట్రాలు కలిపి 100 థియేటర్లో రిలీజ్ అయ్యేదండి. ఇప్పుడు సపోజ్ పుష్ప చూడండి, దాదాపు నియర్లీ 10,000 screens చేసింది. ఆ లెక్కన కౌంట్ చేస్తే 365 days కన్నా ఎక్కువ రోజులు ఆడుతున్నాయి ఈ రోజుల సినిమాలు. మీ డేస్ కౌంట్ చేస్తున్నారు, స్క్రీనింగ్ టైమ్స్ కూడా కౌంట్ చేయండి. 365 days into 4 లెక్కేయండి. సూపర్ హిట్ సినిమాలో 10 సెంటర్లు ఆడి ఉంటుంది, అంతకన్నా ఎక్కువ స్క్రీనింగ్సే జరుగుతున్నాయండి వాళ్ళ సినిమా. సో ఆ డేస్ కాదు, ఇవాళ డేస్ పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టు సినిమా కూడా అలా వెళ్ళిపోయింది. సో మనం ఆ 365 days అన్నది గతమే, అంతే, అది గతమే. చేంజ్ అయింది, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ డేస్ కాదు, ఎన్ని స్క్రీన్స్ పెరిగాయి, ఎంత రెవెన్యూ, దాన్నే వాళ్ళ సక్సెస్ పారామీటర్. వాళ్ళ సినిమా పారామీటర్ ఏం మారింది? ఇప్పుడు చరణ్ గారు ప్రొడ్యూసర్గా చేశారు 9 సినిమాలు. సక్సెస్కి పారామీటర్ ఏంటంటే వాళ్ళ రెవెన్యూ రావటమే, గెయిన్ అవటమే. అది 365 days జనాలు మెప్పించిందా లేదా, అంతవరకు జనాలు మెప్పించామా, రెవెన్యూ జనరేట్ అయిందా, అంతవరకే సినిమా, అంతే. ఎందుకంటే ఇవాళ ఎక్కువ రోజులు ఉండట్లేదు సార్. 365 days వరకు ఆ థియేటర్కి వెళ్ళి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇమీడియట్గా మన సినిమాని మార్కెట్ చేసుకోవడానికి రకరకాల కారణాలతో 1 monthకి 2 monthsకి మనం ఓటీటీకి ఇచ్చేస్తున్నాం. సో మన సినిమా రన్ అవుతూనే ఉంది థియేటర్లో. ఇదివరకు ఓన్లీ థియేటర్లో మాత్రమే రన్ అయ్యే సినిమా, ఇప్పుడు అదే సినిమా మన ఇంట్లో కూడా రన్ అవుతూనే ఉంది. ఆ 365 days కన్నా ఎక్కువనే రన్ అవుతున్నాయి మన సినిమాలు. అది చరణ్ గారు.